కార్తికేయ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా, రాహుల్ హరిదాస్, తనికెళ్ల బర్ని గారు తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ సెన్సేషన్ వచ్చేసి బజే వాయువేగం. ఈ మూవీకి డైరెక్టర్ గా ప్రశాంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. రాధన్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇక బజే వాయువేగం మూవీ ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ అయిపోయింది. కార్తికేయ కెరీర్ లో ఈ మూవీ ఏ మేరకు సక్సెస్ ని సంపాదించుకుందో తెలుసుకుందాం వచ్చేసేయండి. ఇదొక ఎమోషనల్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డ్రామాగా చెప్పొచ్చు. ఇందులో ఫాదర్ అండ్ సన్ రిలేషన్ వచ్చేసి చాలా చాలా ఎమోషనల్ గా చూపిస్తారు. కార్తికేయ వాళ్ళ నాన్నని బ్రతికించుకునే క్రమంలో ఎన్ని పాటలు పడతారు అండ్ అలానే ఎలాంటి సస్పెన్స్ మిస్టరీలను ఛేదించుకుంటూ వస్తాడు అన్నదే సింపుల్ గా బజే వాయువేగం మూవీ స్టోరీ రివ్యూ అన్నమాట. ఇకపోతే ఫస్ట్ హాఫ్ అంతా చాలా సస్పెన్స్ గా, కొంచెం థ్రిల్లర్ గా, అక్కడక్కడ కొన్ని సస్పెన్స్ హింట్స్ వచ్చేసి చాలా బాగా అలరిస్తుంది. కార్తికేయ పర్ఫార్మెన్స్ మాత్రం నెంబర్ 1 అని చెప్పుకోవాలి. దోచేశాడు. అండ్ ఐశ్వర్య మీనన్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా మెప్పించింది. ఇకపోతే కార్తికేయ తన తండ్రి అయిన తనికెళ్ల బర్నిని కాపాడేందుకు డబ్బులు ఎలా సంపాదిస్తాడు అండ్ ఎన్ని కష్టాలు పడతాడు అనేది చాలా ఎమోషనల్ గా, యాక్షన్ ఓరియంటెడ్ గా చూపెట్టే ప్రయత్నం అయితే చేశారన్నమాట మన డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు. కార్తికేయ ఎలివేషన్స్ అండ్ ఈ మూవీలో తన క్యారెక్టర్ వచ్చేసి యాప్ గా సెట్ అయిందని చెప్పుకోవాలి. సాంగ్స్ కూడా ఓకేగా అనిపించింది. స్క్రీన్ ప్లే అన్ని కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నప్పటికీ అక్కడక్కడ సీన్స్ కొంచెం స్లో అయిపోయాయి. సెకండ్ హాఫ్ తప్పిస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఓకేగా అనిపించింది. క్లైమాక్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఓవరాల్ గా ఈ మూవీ వచ్చేసి 1 టైం వాచబుల్ గా చెప్పొచ్చు. మరి కార్తికేయ కెరీర్ లో ఈ మూవీ ఏ మేరకు నిలబడుతుందో, సక్సెస్ హిట్టా ఫట్టా, మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ రివ్యూల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.